మనము ఇదివరకు ఫేస్‌బుక్‌లో అవతల ఉన్నటువంటి ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా వస్తువు గురించినో, బంగారం గురించినో, మందుల గురించినో, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించినో ఏదేదో మనం మాట్లాడుకుంటాం. ఇద్దరు చాట్ చేసుకుంటాం. ఆ తర్వాత చూస్తే మనకి అడ్వర్టైజ్‌మెంట్‌లు అయన్నొచ్చాయి. అట్లా ఈవెన్ మనం ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకున్నప్పుడు ఏ ఏ అంశాలైతే మాట్లాడుకుంటామో ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనకు ఫేస్‌బుక్‌లో కనిపించేది. అది వాళ్ళిద్దరి మధ్యన లాలూచి అంటే, ఇప్పుడు వాట్సాప్‌లో మనం చాట్ చేసుకునేది, వాట్సాప్‌లో చూసేదో, చాట్ చేసుకునేది ఏదైతే ఉంటాయో, అవి రిలేటెడ్ ఫేస్‌బుక్‌కి వెళ్తున్నది. ఈ డేటా అంతా గూడా స్టోర్ చేసి మరి మెటా అది అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే మెటానే ఇప్పుడు ఇది గూడా వినియోగిస్తున్నది కాబట్టి. అంటే ఆ కన్సర్న్డ్ వ్యాపార సంస్థలతో వీళ్ళకి టై అప్ అయ్యున్నారు. మన ప్రైవసీకి విరుద్ధంగా అంటే అలాగని మనయన్నీ తీసుకెళ్ళి బయటికి పెట్టరు. కానీ ఈ విషయాల్ని వాళ్ళకి సమాచారం చేరవేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మన ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇది ఇప్పుడు జరుగుతున్నది అన్నటువంటిది తాజాగా బయటపడినటువంటి అంశం. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్‌గా ద డెవలపర్స్ ఆఫ్ ద మెటా కార్పొరేషన్ హావ్ యాక్సెస్ టు వాట్సాప్ యూజర్స్ కరస్పాండింగ్ అండ్ దే ఆల్సో స్టోర్ యూజర్స్ మెసేజెస్ అంటూ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తోంది.